మీ ఇంట్లో ఉన్న మొండి పిల్లల్ని దారి తెచ్చుకోవడానికి 2 సింపుల్ టిప్స్ చెప్తాను. అవేంటి అంటే, కొంతమంది పిల్లలు ఒక వస్తువు కావాలన్నా, ఏం కావాలన్నా చాలా మొండి చేసి ఏడ్చడము, పానిక్‌గా చేయడం అన్నీ చేస్తుంటారు. అది రోడ్డు మీద అయినా సరే, ఇంట్లో అయినా సరే, బంధువుల దగ్గరైనా సరే, ఫంక్షన్స్‌లో అయినా సరే, ఎక్కడైనా సరే వాళ్ళు కావాలన్నది సాధించడానికి చాలా పెంకిగా, మొండిగా చేస్తుంటారు. ఇలాంటి పిల్లలున్న తల్లిదండ్రుల కోసం చెప్తున్నాను 2 టిప్స్. 1 ఏంటి అంటే, ఇలాంటి పిల్లల విషయంలో తల్లిదండ్రులిద్దరూ ఒకే మాట మీద ఉండండి. సెకండ్ థింగ్, వాళ్ళు ఏదైనా ఒక వస్తువు కానీ ఏదైనా అడిగితే మీకు నిజంగా కొనివ్వాలి, లేకుంటే ఇట్ రీజనబుల్ అనిపిస్తే ఫస్ట్ నుండి కొనిచ్చేసేయండి. పెన్ను కావాలంటే కొనిచ్చేసేయండి. కానీ వాళ్ళు అడిచి గీ పెట్టి బాగా గొడవ చేసిన తర్వాత తీసియద్దండి. సో దానివల్ల ఏమవుతుందంటే, నేను ఇలా చేయడం వల్ల మా పేరెంట్స్ ఏదైనా తీసిస్తారనే కాన్సెప్ట్కి వాళ్ళు వెళ్ళిపోతారు. సో కాబట్టి ఏమైనా చేయనివ్వండి. తర్వాత మీరు ఇప్పుడు ఒక పెన్ను తీసిస్తాను అంటే, వాళ్ళు అడిగారు అంటే తీసిచ్చేసేయండి. ఒక ఆట వస్తువైనా సరే. తీసివ్వను అన్నారంటే వాళ్ళు తల కింద తపస్సు చేసినా సరే తీసివ్వద్దు, పర్లేదు. వాళ్ళు బంధువుల్లో కానీ బయట కానీ ఎంతైనా గోల చేయనివ్వండి, ఏం పర్లేదు. గోల చేయడం పిల్లల అనేది నార్మల్. వాళ్ళు ఏం హత్యలు చేయట్లేదు, ఇంకో మానభంగాలు చేయట్లేదు, ఇంకోటి ఏం చేయట్లేదు. మీరు దానికంత నామోచి పడిపోయి ప్రిస్టేజ్ ఇష్యూగా తీసుకోవాల్సినంత అవసరం లేదు. సో ఇప్పుడు అలా తీసుకొని మీరు ఇచ్చే మొండితనం వల్ల రేపు పొద్దున మీ ప్రిస్టేజ్కి లేకుండా ఇంకో దానికి భంగం కలిగేలా వాళ్ళు తయారవ్వచ్చు. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో పిల్లలకి ఏదైనా సరే ఖరాఖండిగా చెప్పడం నేర్చుకోండి. మాట ఇస్తే నిలబెట్టుకోండి, తీసిస్తానంటే తీసివ్వండి, లేకుంటే వద్దు మానేయండి. ఖచ్చితంగా దారిలోకి వస్తారు.